మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సింగర్ మంగ్లీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్లు మోసం చేసినట్లు న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ మంగ్లీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్లు మోసం చేసినట్లు న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా వివాదాల చుట్టూ తిరుగుతారనే చెప్పుకోవాలి. ఏదో ఒక వివాదంతో ఆమె తెరపైకి వస్తారు. ఫస్ట్ నుంచి కూడా జానపద గేయినిగా ఆమె ఎంతో పేరుగాంచారు, మనందరికీ తెలుసు. ఇటు బోనాల పాటలకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా పాట పాడడం, అలాగే శివరాత్రికి సంబంధించి ఆ శివుని పేరు మీద కూడా పాట పాడడం, ఇవన్నీ వీటితో అంతా కూడా ఒకసారిగా ఆవిడ వెలుగులోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా కొంచెం ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి అలా వైకుంఠపురంలో పాట పాడిన తర్వాత నుంచి కొంచెం ఫేమ్ అయితే మంగ్లీకి వచ్చింది. అప్పటి నుంచి కూడా మంగ్లీ వాయిస్ కోసం, అలాగే మంగ్లీ పాట కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మంగ్లీ మాత్రం ఎప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో మంగ్లీపై కేసు నమోదవడం జరిగింది. న్యాయవాది సుబ్బారావు ఎవరైతే ఉన్నారో మైక్రో ఫైనాన్స్ పేరిట అలాగే మంగ్లీ సోదరుడితో కలిపి మరొక ముగ్గురు కూడా తనని తీవ్రంగా వేధిస్తున్నట్లు, అలాగే చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్లుగా కూడా ఆవిడ ఆ న్యాయవాది పేర్కొనడం జరిగింది. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ పేరిట దాదాపుగా 10 కోట్లకు పైగా మోసం చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదులో మెన్షన్ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పిఎస్ లో కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద 351, అలాగే 352 కింద మంగ్లీ పైన, మంగ్లీ సోదరుడి పైన, అలాగే మరో ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గానే ఈ ఖైదీ సినిమాలోకి సంబంధించి ఒక ప్రత్యేక పాట ఏదైతే ఉందో, దానికి సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం మీద కూడా కొన్ని వివాదాల చుట్టూ కూడా మంగ్లీ చిక్కుకున్నారనే చెప్పుకోవాలి. అలాగే అంతకు ముందు ఒక జానపద గేయంతో పాటు కొన్ని సాహిత్యపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అలాగే దాంతో పాటుగా ఒక ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నట్లు, అలాగే అక్కడ డ్రగ్స్ కూడా కొన్ని లభ్యమైనట్లు, అలాగే పార్టీ అనేది ఎక్కువ మొత్తంలో లిక్కర్ కూడా అక్కడ ఉంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఈ పార్టీ అనేది చేసుకున్నారు అనే దానిపైన కూడా ఒక వివాదం అయితే మంగ్లీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా ఆ వివాదం రావడం, ఆ వివాదానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది సోషల్ మీడియాలో మంగ్లీ ఇవ్వడం, ఇదే పనిగా మంగ్లీకి ఉందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కొద్దిగా ఫేమ్ వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అందరూ కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా అనేది, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా మంగ్లీ తనను ఎప్పుడూ కూడా నిరూపించుకునే పనిలో ఉంటారు. కానీ ఈ వివాదాల చుట్టూ తిరగడం పట్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అలాగే మంగ్లీ ఎందుకు ఇలా చేస్తుంది, అసలు మంగ్లీ ధోరణి ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, మొత్తం మీద పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి లోతైన విచారణ కూడా చేయనున్నారు. అసలు న్యాయవాది వర్షన్ ఏంటి, మంగ్లీ వర్షన్ ఏంటి, ఇప్పుడు మంగ్లీ ఏ విధమైన సమాధానం చెప్తుంది అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీజ, ఫర్ ది అప్డేట్ రాణి.